ఒక అందమైన చిన్న ఇంట్లో కార్తీక్ మరియు లావణ్య అనే దంపతులుండేవారు. వారెప్పుడూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. వారిద్దరికీ కలిసి కొత్త పనులు చేయడమంటే ఎంతో ఇష్టం. ఒకరోజు వారు తమ కూతురు వెన్నెల కోసం ఒక ప్రత్యేకమైన తీపి వంటకం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. లావణ్య వంటగదిలోకి వెళ్ళి, "ఈరోజు మనం వెన్నెల కోసం పాయసం చేద్దామా?" అని అడిగింది. అప్పుడే అక్కడికొచ్చిన చిన్నారి వెన్నెల, "అవునమ్మా, నేను కూడా మీకు సాయం చేస్తాను" అని ఉత్సాహంగా చెప్పింది. లావణ్య తన కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. కార్తీక్ పైన ఉన్న అరలో నుండి కావలసిన పదార్థాలను తీయడానికి సిద్ధమయ్యాడు. వెన్నెల తన చిన్న చేతులతో ఒక ఖాళీ గిన్నెను పట్టుకొని తండ్రికి అందించింది. కార్తీక్ ఆ గిన్నెను అందుకుంటూ వెన్నెలను మెచ్చుకున్నాడు. లావణ్య పొయ్యిమీద పాలు పెట్టి మరిగిస్తోంది. కార్తీక్ పక్కనే నిలబడి నెమ్మదిగా అందులో పంచదార వేస్తున్నాడు. ఇద్దరూ కలిసి పనిచేస్తుంటే ఆ వంటగదంతా మంచి సువాసనతో నిండిపోయింది. వారు పనిలో నిమగ్నమై ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. పాయసం దాదాపు తయారైంది. కాని అప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది. పొరపాటున పంచదారకు బదులు కొంచెం ఉప్పు అందులో పడింది. కార్తీక్ అది గమనించి కంగారుపడ్డాడు. "అయ్యో, ఇప్పుడేం చేద్దాం?" అని బాధపడ్డాడు. లావణ్య ప్రశాంతంగా, "కార్తీక్, కంగారుపడకు, మనం దీనిని పారబోయక్కర్లేదు. ఇందులో మరికొన్ని పాలు బెల్లం కలిపి కొత్త రుచిని తెద్దాం" అని చెప్పింది. కార్తీక్ ఆమె తెలివికి మురిసిపోయాడు. ఇద్దరూ కలిసి ఆ వంటకాన్ని సరిదిద్దడం మొదలుపెట్టారు. వెన్నెల పక్కనే నిలబడి తన బొమ్మలకు వంట చేస్తున్నట్లు నటిస్తోంది. లావణ్య వెన్నెలవైపు చూసి, "చూశావా వెన్నెల, ఏదైనా తప్పు జరిగితే బాధపడకూడదు. కలిసి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది" అని చెప్పింది. వెన్నెల తన తల్లి మాటలను ఎంతో ఆసక్తిగా వింటోంది. వంట పూర్తయింది. కార్తీక పాయసాన్ని చిన్న చిన్న గిన్నెల్లోకి వడ్డించాడు. వెన్నెల ఆ గిన్నెలకు పైన జీడిపప్పు కిస్మిసులతో అందంగా అలంకరించింది. ఆ వంటకం ఇప్పుడు చూడటానికి ఎంతో రుచిగా కనిపిస్తోంది. కార్తీక్ మరియు లావణ్య సోఫాలో కూర్చొని ఆ పాయసాన్ని రుచిచూశారు. "మనం కలిసి చేసినందుకే ఇది ఇంత రుచిగా ఉంది" అని కార్తీక్ అన్నాడు. లావణ్య నవ్వుతూ అతని మాటను అంగీకరించింది. వారు కలిసి గడిపిన ఆ సమయం వారికి ఎంతో తృప్తినిచ్చింది. వెన్నెల తన తల్లి ఒడిలో కూర్చొని ఆనందంగా పాయసం తింటోంది. లావణ్య వెన్నెలతో, "కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తే ఎంత పెద్ద కష్టమైనా తీపిగా మారుతుంది" అని చెప్పింది. ఆ రోజునుండి ఆ కుటుంబం ప్రతి పనిని కలిసి చేస్తూ ఎంతో సంతోషంగా జీవించారు.